హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఉంది. ఈరోజు మనం 13th జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐకాన్ ఇండియా ఎస్ఐ కానిస్టేబుల్ రానున్నటువంటి నోటిఫికేషన్ల కోసం కేవలం 399తో ఫుల్ వీడియో క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఇందులో ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి. అలాగే ఇంకా ఇతర నోటిఫికేషన్లకి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఐకాన్ ఇండియా అందిస్తున్నటువంటి క్లాసెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. మరీ ఒకసారి చెప్తున్నాను, కేవలం 399 రూపాయలతోనే ఫుల్ వీడియో క్లాసెస్ 6 months వ్యాలిడిటీ తోటి మీరు పొందవచ్చు ఐకాన్ ఇండియాలో. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. ఈరోజు మనం 13th జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? డేట్ 13th జూలై 2021 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ అంతర్జాతీయానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని అంటున్నాం కాబట్టి ఇది ఎప్పుడు భారతదేశంలో ప్రారంభమైంది అని చెప్పేసి మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం జాతీయ అంశంగా పరిగణించబడితే దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్స్ అనేవి అంతర్జాతీయంగా పొందడం జరిగింది. ఏంటి? ట్రేడ్ మార్క్స్ అనేవి అంతర్జాతీయంగా పొందడం జరిగింది. ఓకేనా? సో మరి ఇప్పుడు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి? ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఏం చెప్తా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఫస్ట్ మీకు ట్రేడ్ మార్క్ అంటే ఏంటి అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ట్రేడ్ మార్క్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండి. సింపుల్గా చెప్పాలంటే మేధో సంపత్తి హక్కులు అని మనం ఇటీవల వింటా ఉన్నాం. అవునా? మేధో సంపత్తి హక్కులు ఏవైతే ఉంటాయో వీటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ప్రపంచంలో ఉపయోగపడేది ఏదైనా సృష్టించినప్పుడు, స్థాపించినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అది ఒక లోగో అవ్వచ్చు, ఒక చిహ్నం అవ్వచ్చు, అలాగే మీ ఆలోచనలో నుంచి వచ్చినటువంటిదే ట్రేడ్ మార్క్గా అక్కడ రూపాంతరం చెందుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ట్రేడ్ మార్క్ హక్కులను, రైట్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ట్రేడ్ మార్క్కి సంబంధించి ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అని అంటే ట్రేడ్ మార్క్స్ చట్టం అనేది ఒకటి ఉందండి. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారం ఈ రైట్స్ని మనం పొందడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి ట్రేడ్ మార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక 3 దేశాల నుంచి ఇటీవల పొందడం జరిగింది. అవి ఏ ఏ దేశాలు అని అంటే మెక్సికో అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే భూటాన్. ఈ దేశాల నుంచి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్కి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ హక్కులను పొందడం జరిగింది. ఏ దేశాల నుంచి పొందారు అని అంటున్నాం? మెక్సికో నుంచి. ఎప్పుడు మెక్సికో నుంచి ట్రేడ్ మార్క్ అనేది వచ్చింది ఖాదీకి అని అంటే డిసెంబర్ 2021 రావడం జరిగింది. ఓకేనా? రైట్. యుఏఈ ఎప్పుడు ట్రేడ్ మార్క్ని ఇచ్చింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి అని అంటే ఇది జూన్ మాసంలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఏడాది అంటే 2021. ఇక ఇటీవల జూలై 9న 2021న భూటాన్ నుంచి కూడా ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్కి అనుమతులు అనేవి ఈ 3 దేశాల నుంచి వచ్చినందుకు గాను ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఈ ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ ట్రేడ్ మార్క్స్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సార్ మరి ప్రపంచ దేశాలలో మొట్టమొదటిసారి ఈ 3 దేశాల నుంచే ట్రేడ్ మార్క్ రావడం ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి అని అంటే కాదు. సో ఇంతకుముందు ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ, అలాగే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల నుంచి ఖాదీ ఇండస్ట్రీస్కి ట్రేడ్ మార్క్ అనేది లభించడం జరిగింది. సో ఈ ఖాదీ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది
భారతదేశానికి చెందింది. సో ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది ఎప్పుడు అనంటే 1956లో తీసుకొచ్చినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ. 1956లో ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి ఈ 1956లో వచ్చినటువంటి యాక్ట్ ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఎప్పుడు స్థాపించారు ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ని అని అంటే 1956 చట్టం చేసిన తర్వాత 1957లో దీన్ని స్థాపించడం జరిగింది. దేనిని? ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనే దానిని స్థాపించడం జరిగింది. మరి ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనంటే ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఓకేనా? ఇక ఒక 6 ప్రాంతీయ కార్యాలయాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. దేనికి? ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి. మరి ఈ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ద్వారా ఏర్పడింది అని అంటున్నాం కాబట్టి సో ఈ చట్టబద్ధత కలిగి ఉన్నటువంటి ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి ఒక చైర్మన్ ఉన్నారు. అతను ఎవరు అనంటే వినయ్ కుమార్ సక్సేనా అని అంటున్నాం. దేనికి సంబంధించి చెప్తున్నాను? ఖాదీ ఇండస్ట్రీస్కి సంబంధించి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే మీరు చెప్పాల్సింది వినయ్ కుమార్ సక్సేనా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? ఓకే. సో ఈ వినయ్ కుమార్ సక్సేనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. షార్ట్కట్లో ఇతన్నే వికే సక్సేనా అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా ఇది ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీ కమిషన్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ అనేది మరి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ ఏమంటున్నాం? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఎందుకోసం ఇదంతా చెప్పాము అని అంటే ఇగో ఈ మెక్సికో నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, భూటాన్ నుంచి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించినటువంటి ట్రేడ్ మార్క్ అనేది లభించింది ఈ దేశాల నుంచి. అందుకోసం ఈ అంశాన్ని చాలా వివరణాత్మకంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ట్రేడ్ మార్క్ అంటే చెప్పిన మేధో సంపత్తి హక్కులు మీరు కానీ ఇంకా ఎవరైనా కానీ ఒకటి క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడమే ట్రేడ్ మార్క్ అని అంటారు సింపుల్గా. మరి అది ఎలా కలిగి ఉంటామంటే ఒక చిహ్నం రూపంలో కానీ ఒక డిజైన్ రూపంలో కానీ ఇతర అంశాల రూపంలో దాన్ని కలిగి ఉండడం జరుగుతుంది, లైక్ టైటిల్ రూపంలో కూడా. ఓకేనా? సో మరి ట్రేడ్ మార్క్కి సంబంధించి ఇంకొంచెం డెప్త్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హెన్రీ III పాలనలో ఎప్పుడు ట్రేడ్ మార్క్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది అని అంటే 1266వ సంవత్సరంలో వచ్చింది. ఎప్పుడు? 1266 హెన్రీ III పాలనలో రావడం జరిగింది. ఓకేనా? 1266 అని అంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి టైంలోనే ట్రేడ్ మార్క్కి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని హెన్రీ III అనే అతను చేయడం జరిగింది. అది 1266లో మన రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాలలో పోల్చి చూసినప్పుడు కాకతీయులకి సమాంతరంగా పరిపాలన జరిగినటువంటి టైంలో అని అంటున్నాం. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి సమగ్ర చట్టం చేసిన దేశం ఏది, అది ఏ సంవత్సరం అని చెప్పేసి అడగవచ్చు. క్వశ్చన్ నేను ఒకసారి ఇస్తున్నా. సో ట్రేడ్ మార్క్కి సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటిసారి సంపూర్ణ సమగ్రమైనటువంటి చట్టం ఏ దేశం తీసుకొచ్చింది, అది ఏ సంవత్సరం అని అంటే ఫ్రాన్స్ అని గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? ఫ్రాన్స్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1857లో తీసుకొచ్చింది. ఓకేనా? 1857లో ఫ్రాన్స్ సమగ్ర ట్రేడ్ మార్క్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక భారత్లో ఈ చట్టం ఎప్పుడు అని అంటున్నాం? 1999 అనేది ప్రజెంట్ ట్రేడ్ మార్క్ యాక్ట్గా కొనసాగుతూ ఉంది. ఓకేనా? క్లియర్. ఇలా ట్రేడ్ మార్క్కి సంబంధించి గుర్తుంచుకోండి. మరి ఇది ఖాదీ అంటే వస్త్రాలకి సంబంధించినటువంటి విలేజ్ ఇండస్ట్రీస్ అంటున్నాం కాబట్టి ఖాదీ అనేది భారతదేశంలో ఎక్కడెక్కడ నుంచి ఉత్పత్తి చేయడానికి ముడిసరుకుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే నూలు కానీ, పత్తి కానీ, పట్టు కానీ, ఉన్ని కానీ ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనకి ఇంపార్టెంట్. చూద్దాం, అది కూడా నేను మీకు క్లియర్గా చెప్తా. నోట్ చేసుకోండి. ఖాదీకి సంబంధించినటువంటి పట్టు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది అంటే ఈశాన్య రాష్ట్రాలు.
ఏమంటున్నాం, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇక్కడ నుంచి పట్టు అనేది రావడం జరుగుతుంది ఖాదీకి సంబంధించి. ఇక దీంతో పాటు బీహార్, అలాగే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఈ రాష్ట్రాల నుంచి పట్టు అనేది రావడం జరుగుతూ ఉంది ఈశాన్య రాష్ట్రాలతో కలుపుకొని. మరి ఈ ఖాదీకి సంబంధించినటువంటి పాలిస్టర్, పాలీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, పాలీ అనేది గుజరాత్, అలాగే రాజస్థాన్ నుంచి రావడం జరుగుతూ ఉంది. ఓకే, ఇక ఈ ఖాదీకి సంబంధించినటువంటి పత్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, కాటన్ అని అంటే ఆంధ్రప్రదేశ్, ఏపీ, యూపీ, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి పత్తి అనేది రావడం జరుగుతూ ఉంది ఖాదీకి సంబంధించినటువంటి ఉత్పత్తుల కోసం. ఉన్ని ఎక్కడ నుంచి వస్తుంది, ఊల్ కూడా అని అంటారు అనుకుంటా, ఉన్ని అని అంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఖాదీకి సంబంధించి వస్త్రాల ఉత్పత్తికి సంబంధించి అని అంటే ఉన్ని అనేది జమ్మూ కాశ్మీర్, అలాగే హిమాచల్ ప్రదేశ్, అలాగే కర్ణాటక, సో ఈ రాష్ట్రాల నుంచి ఉన్ని అనేది రావడం జరుగుతూ ఉంది. క్లియర్? సో ఇలా ఇప్పుడు మనం ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించి ట్రేడ్ మార్క్ అనేది ప్రపంచంలో ఒక 3 దేశాల నుంచి భారత్కి సంబంధించిన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి వచ్చినందుకు గాను ఈ అంశాన్ని పూర్తి వివరణాత్మకంగా మనం నేర్చుకోవడం జరిగింది. ప్రశ్న ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా ట్రేడ్ మార్క్ గురించి గుర్తుంచుకోండి. ఇటీవల భారత్కి ఏ దేశాల నుంచి ట్రేడ్ మార్క్ వచ్చింది అని చెప్పేసి ఆప్షన్లో మెక్సికో, యూఏఈ, భూటాన్ అని ఇస్తే తప్పకుండా చేయాలి. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇక ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి సంబంధించినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థన, చట్టబద్ధం కాని సంస్థన అని అడగవచ్చు. అప్పుడు చట్టబద్ధమైన సంస్థ 1956లో తీసుకొచ్చినటువంటి యాక్ట్ ద్వారా ఏర్పడిందని గుర్తుంచుకోవాలి. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనికి 6 ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి భారతదేశంలో. అలాగే దీనికి సంబంధించినటువంటి చైర్మన్గా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే, మరి ట్రేడ్ మార్క్కి సంబంధించి భారత్లో ఉన్నటువంటి యాక్ట్ ఏది అని అంటే 1999 యాక్ట్, ట్రేడ్ మార్క్ యాక్ట్ అని అంటున్నాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి సమగ్రమైన ట్రేడ్ మార్క్ యాక్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే ఫ్రాన్స్లో వచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అది 1857 అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మీరు చాలా వివరణాత్మకంగా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన నోట్స్ రెడీ చేసుకోండి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది స్టేట్మెంట్ అయినా నార్మల్ అయినా, సో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మనం కాంజుగేట్ టీకా గురించి తెలుసుకుందాం. ఏమంటున్నా, కాంజుగేట్ టీకా అని అంటున్నాం. అసలు కాంజుగేట్ టీకా అంటే ఏంటి అని అంటే ఒక్కసారి ఇప్పుడు నేను చాలా వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంజుగేట్ టీకా అని అంటున్నాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ టీకా అండి. ఇటీవల మనం టీకాల గురించి, వ్యాక్సిన్ల గురించి మాట్లాడితే కోవిడ్-19 వ్యాక్సిన్ల గురించి, టీకాల గురించి మాట్లాడుతున్నాం. ఈ కాంజుగేట్ టీకా అనేది కూడా కోవిడ్కి సంబంధించి తయారు చేసినటువంటి టీకా. సో మరి దీన్ని ఏ దేశం తయారు చేసింది? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ టీకా అంటున్నాం. అసలు కాంజుగేట్ అంటే ఏంటి, ఈ టీకా పేరేంటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సోబెరానా 2 అనేది టీకా పేరు. ఇది ప్రపంచంలోనే కాంజుగేట్ టీకా అని చెప్పేసి అంటున్నాం. ఈ టీకా పేరేంటి అని అంటే సోబెరానా 2 అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ టీకాను ఉత్పత్తి చేసినటువంటి, తయారు చేసినటువంటి దేశం ఏది అని అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏ దేశం గురించి అని అంటే క్యూబా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నా, క్యూబా అనే దేశం. ఈ క్యూబా అనే దేశం ఎక్కడ ఉంది అని అంటే లాటిన్ అమెరికాలో ఉంది. ఎక్కడ? లాటిన్ అమెరికాకి సంబంధించి ఉన్నటువంటి దేశమే క్యూబా. సార్ ఇక్కడ లాటిన్ అమెరికా అంటే ఏంటి అని చెప్పేసి, అమెరికాను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంటారు. ఈ దక్షిణ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలనే లాటిన్ అమెరికా దేశాలు అంటారు. మరి లాటిన్ అమెరికా అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్, గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్,
పోర్చుగీస్కి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఎవరైతే ఎక్కువ సంఖ్యలో మాట్లాడతారో ఈ మాట్లాడేటువంటి ప్రాంతాలకి సంబంధించినటువంటి ఈ దేశాలనే లాటిన్ అమెరికా దేశాలు అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. ఈ లాటిన్ అమెరికాలో భాగమైనటువంటి క్యూబా దేశంలో ఇప్పుడు కాంజుగేట్ టీకాను తయారు చేయడం జరిగింది. సో కాంజుగేట్ అంటే ఏంటి మరి? ఇక్కడ కాంజుగేట్ అంటే యాంటీజెన్కి సంబంధించి డైరెక్ట్ దాని మీద చర్య తీసుకునే విధంగా పనిచేసేటువంటిదే కాంజుగేట్ టీకా. ఇక్కడ కూడా అర్థం కాలేదు నాకు తెలుసు. సో ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్తాం. ఒక బలహీనమైనటువంటి ప్రోటీన్, యాంటీజెన్ అంటే ప్రోటీన్ అండి. సో ఈ బలహీనమైనటువంటి ప్రోటీన్పై బలమైన ప్రోటీన్తో ఒక చర్య జరిపితే అదే ప్రోటీన్ అన్న యాంటీజెన్ అన్న ఒకటే. సో దీనిపై చర్య జరిపి ఆ బలహీనమైనటువంటి దానిని బలమైన దానినిగా తయారు చేయడాన్నే యాంటీ కాంజుగేట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏంటి? ఒక బలహీనమైనటువంటి యాంటీజెన్పై బలమైనటువంటి యాంటీజెన్ చర్య జరిపి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో దానిని పెంపొందించడాన్నే కాంజుగేట్ అంటున్నాం. యాంటీజెన్ అంటే ప్రోటీన్. ఈ ప్రోటీన్స్కి సంబంధించి దానిని తీసుకుని ఈ కాంజుగేట్ టీకాని క్యూబా ఫిన్లే ఇన్స్టిట్యూట్ అనేది తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు? ఫిన్లే ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంది అని అంటే క్యూబాలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఈ కాంజుగేట్ టీకా సోబేరానా 2ని తయారు చేయడం జరిగింది. కాంజుగేట్ అంటే కాన్సెప్ట్ అండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాంజుగేట్ అంటే ఒక కాన్సెప్ట్. అది ఏంటి? ఏదైతే కోవిడ్-19 వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రోటీన్లను తీసుకొని ఆ ప్రోటీన్ల పైన ఒక ప్రతిచర్యను జరిపి ఆ బలహీనంగా మారినటువంటి ప్రోటీన్లను బలంగా మార్చేటువంటి చర్యనే కాంజుగేట్ చర్య అని అంటున్నాం. దాన్నే కాంజుగేట్ టీకా అని అంటున్నాం. సో ఈ కాంజుగేట్ టీకాకి సంబంధించినటువంటి పేరేంటి? ఆ టీకా పేరేంటి? ఇదేమో కాన్సెప్ట్, ఇదేమో పేరు. సోబేరానా 2 అనేటువంటిది టీకా పేరు, వ్యాక్సిన్ పేరు. ఈ సోబేరానా 2ను ఈ క్యూబాకి చెందినటువంటి ఫిన్లే ఇన్స్టిట్యూట్ అనేది తయారు చేయడం జరిగింది. ఓకేనా? సో మరి ఇలా తయారు చేసినటువంటి కాంజుగేట్ టీకా కాన్సెప్ట్లో సోబేరానా 2 అనేటువంటి వ్యాక్సిన్ ఎంత శాతం పనిచేస్తూ ఉంది అని అంటే 91% ఇది పనిచేయడం జరుగుతూ ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినటువంటి వారికి సంబంధించి దీనిపైన ప్రయోగాలు చేస్తే ఈ సోబేరానా 2 టీకా 91% పనిచేస్తూ ఉంది, సత్ఫలితాలను ఇస్తూ ఉంది అని చెప్పేసి వీరు చేసినటువంటి ప్రయోగాలలో తెలిసింది. సో ఇలా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ టీకా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. మనం ఇక్కడ ఒక వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇది క్యూబా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అంటున్నాం. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా 60 నుంచి 70% టీకాలు, మెడిసిన్స్ ఎవరికి అంటే 70%, 60 నుంచి 70% సొంతంగా క్యూబా దేశం ఉత్పత్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. అదే ఉత్పత్తి చేసుకుంటుంది. అక్కడ ఒక 13 రకాల రోగాలకి సంబంధించి, డిసీజెస్కి సంబంధించి 11 రకాల వ్యాక్సిన్లను సొంతంగా తయారు చేసుకున్నటువంటి టాలెంట్ కూడా ఈ క్యూబా దేశానికి ఉంది. ఈ క్యూబా అనే కంట్రీ ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ టీకాను ఉత్పత్తి చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ టీకాల గురించి, వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది వచ్చిన తర్వాత ఎంతమంది, ఎన్ని దేశాలు, ఎంతమంది టీకా కోసం ప్రయోగాలను ప్రారంభించాయి అని అంటే నేను చెప్తున్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థలో నమోదైనటువంటి లెక్కలు. సో ఈ WHO అనేది ఎంతమంది కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి రికార్డులో పొందుపరిచింది. ఎప్పటి వరకు అనంటే 2020 మార్చి వరకు మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ని తయారు చేసేందుకు 306 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. ఓకేనా? సో మరి ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాల దశలో కోవిడ్ వ్యాక్సిన్ని ఎంతమంది తయారు చేస్తున్నారు? మొత్తం ఏమో ఇంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు 2020 మార్చి వరకు అంటున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాత్మక దశలో ఉన్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్లు ఎన్ని అని అంటే 73 మంది.
73 మంది అంటే 73 వ్యాక్సిన్లు అనేవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. మరి ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలకి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 9 వ్యాక్సిన్లు ఉన్నాయండి. ఎన్ని? 9 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఆస్ట్రాజెనికా అని, కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, ఇలా మొత్తం 9 వ్యాక్సిన్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ మనం కాంజుగేట్ టీకా కాన్సెప్ట్ని తీసుకొని సొబేరానా 2 టీకా గురించి చెప్తున్నాం కాబట్టి ఇదంతా కూడా మీకు అడిషనల్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. క్లియరా? సో ఇలా మీరు కాంజుగేట్ టీకా క్యూబాకి సంబంధించి మొట్టమొదటి కాంజుగేట్ టీకా గురించి గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి కాంజుగేట్ అంటున్నాం. కాంజుగేట్ అంటే ఏంటి? ఒక బలహీనమైనటువంటి ప్రోటీన్పై బలమైనటువంటి ప్రోటీన్తో ఒక చర్య జరిపి రోగ నిరోధక శక్తిని తగ్గించడమే కాంజుగేట్ అంటున్నాం. ఆ టీకా పేరేంటి అంటే సొబేరానా 2 టీకా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని సందర్భంగానే ఇదంతా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇలా మీరు ఈ టాపిక్ని కూడా అప్డేట్ అవ్వండి. సో మనం ఎలాగో వ్యాక్సిన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశంలో వ్యాక్సిన్కి సంబంధించి ఉన్నటువంటి మరొక అప్డేట్ని చెప్తాను. దీన్ని ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేషనల్ ఇష్యూ వ్యాక్సిన్కి సంబంధించి మరొకటి చెప్తాను నేను. ఓకే, నేషనల్ ఇష్యూ అంటున్నాం, వ్యాక్సిన్కి సంబంధించి అంటున్నాం. మరి ఏంటి అని అంటే భారత్లో మొట్టమొదటిసారి 100% వ్యాక్సిన్ను పూర్తి చేసుకున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది అని చెప్పేసి మిమ్మల్ని అడగవచ్చు. క్వశ్చన్ అగైన్, భారతదేశంలో మొట్టమొదట 100% మొదటి దశ వ్యాక్సిన్ని పూర్తి చేసుకున్నటువంటి యూనియన్ టెరిటరీ ఏది, కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని చెప్పేసి మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరు గుర్తుంచుకోవాల్సింది లడఖ్. ఏమంటున్నాం? లడఖ్ గురించి గుర్తుంచుకోవాలి. ఈ లడఖ్లో 100% మొదటి దశ వ్యాక్సిన్ అనేది పూర్తయిందండి. మొదటి దశ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? ఈ వ్యాక్సిన్ అనేది పూర్తి అయింది. సార్ మరి ఎంతమందికి వేసిల్లు సార్ ఈ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో అంటే మొత్తం 89,404 మందికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మొదటి దశ వ్యాక్సిన్ని వేయడం జరిగింది. 89,404 మందే ఉన్నారని అంటే వీరు వ్యాక్సిన్ వేసుకునేందుకు అర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ లడఖ్లో పనిచేయడానికి వచ్చినటువంటి నేపాల్ దేశానికి సంబంధించినటువంటి వారికి కూడా ఎవరికి అని అంటున్నాం? నేపాల్కి సంబంధించినటువంటి 6,821 మందికి కూడా టీకాలను వేయడం జరిగింది. సో ఈ డేటా అనేది అఫీషియల్గా వెలువరించడం జరిగింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, లడఖ్ అనేది 100% మొదటి దశ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి 100% పూర్తి చేసుకుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా లడఖ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం వ్యాక్సిన్ రిలేటెడ్గా గుర్తుంచుకోవాలి. ఇట్స్ ఏ నేషనల్ ఇష్యూ. ఇక మనం లడఖ్ అని అంటున్నాం. మరి లడఖ్ ఎప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది? ఇది ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగం. ఎప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది అని అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో 2019 అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారింది లడఖ్. ఏ చట్టం ప్రకారం? జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం. ఏ చట్టం? జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం అని అంటున్నాం. ఓకే, ఈ చట్టం ప్రకారం లడఖ్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా మారడం జరిగింది. సో ఇలా ఈ మొత్తం అంశాలని కూడా మనం మొదటి దశ వ్యాక్సిన్ అనేది సక్సెస్ఫుల్గా యూనియన్ టెరిటరీగా ఉన్నటువంటి లడఖ్లో పూర్తయిన సందర్భంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత జల విద్యుత్కి సంబంధించి జరిగినటువంటి అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అంశం ఇంటర్నేషనల్ అండ్ అగ్రిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంఓయూస్ కానీ అగ్రిమెంట్స్ కానీ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దేనికి సంబంధించి ఏంటంటే సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ అనేది ఒకటి ఉంది. ఇది భారత్కి సంబంధించినటువంటి కంపెనీ. ఓకే, భారత్ అలాగే నేపాల్
సో పక్క దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. సో భారత్కి నేపాల్కి మధ్యన భారత్కి సంబంధించినటువంటి కంపెనీ అని అంటున్నాం. ఏం కంపెనీ అది అని అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్. ఓకేనా, ఇది కంపెనీ నేమ్. ఈ కంపెనీకి నేపాల్కి మధ్యన ఒప్పందం అనేది కుదిరింది. ఎందుకు ఒప్పందం కుదిరింది, ఎన్ని కోట్లతో, ఎంతతో కుదిరింది అంటే 1.3 బిలియన్లతో ఒప్పందం అనేది కుదిరింది. ఓకేనా, ఎంతతో అంటున్నాం, 1.3 బిలియన్ల ఒప్పందం కుదిరింది. ఎందుకు కుదిరింది ఈ ఒప్పందం సట్లెజ్ జల విద్యుత్ నిగమ్తో అని అంటే, ఏదైతే ఈ నేపాల్ ఉందో ఈ నేపాల్లో లోయర్ అరుణ్ లోయర్ అరుణ్ జల విద్యుత్ ఏర్పాటు చేసేందుకు, జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం అనేది కుదిరింది భారత్కి నేపాల్కి మధ్యన, భారత్కి చెందినటువంటి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్కి మధ్యన. ఓకేనా, సో ఈ లోయర్ అరుణ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అనంటే 1.3 బిలియన్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇంత మొత్తంతో కుదిరినటువంటి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు భారత్కి సంబంధించినటువంటి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ అనేది చేపట్టబోతా ఉంది. మరి ఇది నేపాల్కి సంబంధించి రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్. భారత్ నుంచి ఇది నేపాల్కి సంబంధించి రెండవ అతిపెద్ద ప్రాజెక్ట్. ఇంతకు ముందు దీనికి సంబంధించి 1.4 బిలియన్తో ఈ అరుణ్కి సంబంధించినటువంటి మరొక జల విద్యుత్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది ఇంతకు ముందు కుదిరింది, అది మొదటిది. ఇప్పుడు కుదిరినటువంటి అగ్రిమెంట్ రెండవది అని అంటున్నాం. ఓకేనా, సో మరి ఈ నేపాల్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి ఎవరు అనంటే సునీల్కి, అలాగే భారత్కి సంబంధించినటువంటి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్కి సంబంధించినటువంటి శర్మకి మధ్యన ఈ ఒప్పంద సంతకాలు అనేవి కుదిరాయి. ఓకేనా, సో ఇలా ఈ భారత్కి నేపాల్కి మధ్యన కుదిరినటువంటి సట్లెజ్ జల విద్యుత్ నిగమ్కి సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్ గురించి కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇటీవల ఏ ప్రాజెక్ట్ కోసం భారత్కి నేపాల్కి మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటే, ఇగో 1.3 బిలియన్స్కి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి దానికోసం అగ్రిమెంట్ కుదిరింది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతూ ఉంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ని నేపాల్లో లోయర్ అరుణ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నటువంటి భారత్కి చెందినటువంటి కంపెనీ ఏది అని అంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీన్ని ఏమంటున్నాం, సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంగ్లీష్లో SJVN అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ టాపిక్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సరిహద్దు దేశంగా ఉన్నటువంటి నేపాల్ నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అగ్రిమెంట్ కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. దీని తర్వాత మనం నెక్స్ట్ మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బ్లూ ఆరిజిన్, ఈ బ్లూ ఆరిజిన్కి ఒక అనుమతి ఇచ్చింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది. ఓకే, సో ఏం అనుమతిని ఇచ్చింది అని అంటే, ఈ బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి కంపెనీ జూలై 20న అంతరిక్ష ప్రయాణం చేయబోతా ఉన్నారు. జూలై 20న అంతరిక్ష ప్రయాణం అనేది బ్లూ ఆరిజిన్ కంపెనీ అనేది చేయబోతా ఉన్నారు. ఈ బ్లూ ఆరిజిన్ కంపెనీ వ్యవస్థాపకులు ఎవరు అని అంటే జెఫ్ బెజోస్. ఈ జెఫ్ బెజోస్ ఎవరు అని అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు. ఓకేనా, అమెజాన్
కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడే జెఫ్ బెజోస్. సో ఇతనే ఎప్పుడు అనంటే బ్లూ ఆరిజిన్ని 2000 సంవత్సరంలో రిజిస్టర్ చేయడం జరిగింది. దీని ఆఫీస్ ఎక్కడ ఉంది అనంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎక్కడ? వాషింగ్టన్ డీసీలో ఉంది. ఏ కంపెనీ? బ్లూ ఆరిజిన్ కంపెనీ. ఇప్పుడు ఈ బ్లూ ఆరిజిన్ కంపెనీ అనేది ప్రైవేట్ రాకెట్స్ ద్వారా అంతరిక్ష ప్రయాణాన్ని చేయబోతా ఉంది. ఇలా చేస్తున్నటువంటి ఈ ప్రయాణానికి సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది అనుమతులను ఇచ్చింది. ఏమిచ్చింది? అనుమతులను ఇచ్చింది. ఈ అనుమతులను ఇచ్చినందుకు గాను ఈ అంశాన్ని బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి అంశాన్ని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో బ్లూ ఆరిజిన్ తీసుకున్నటువంటి ఈ అనుమతి అనేది జూలై 20న ఈ ప్రయాణం జరగబోతుంది. ఈ అనుమతి ఎప్పటి వరకు ఉంటుంది వీరికి అనంటే ఆగస్టు వరకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది. ఆగస్టు లోపు ఈ అనుమతిని వారు సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? బ్లూ ఆరిజిన్ అలాగే స్పేస్ ఎక్స్ ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాయి అనంటే బిలియనియర్స్కి సంబంధించినటువంటి యాత్రలని ప్రారంభించబోతూ ఉన్నాయి. అంటే దీని ద్వారా వీరు కొన్ని లక్షల బిలియన్ కోట్ల వ్యాపారాన్ని రానున్న రోజులలో చేయబోతున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక ఈ బ్లూ ఆరిజిన్ నిర్వహించబోయేటువంటి ఈ ప్రయాణంలో జెఫ్ బెజోస్తో పాటు ఈ బ్లూ ఆరిజిన్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అంతరిక్షంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు బ్లూ ఆరిజిన్ గురించి ఎందుకు చెప్తున్నాము అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది అనుమతులను ఇచ్చింది కాబట్టి బ్లూ ఆరిజిన్ అనేది అంతరిక్ష ప్రయాణాన్ని చేయబోతుంది కాబట్టి జూలై 20న ఈ ప్రయాణం ఉండబోతుంది కాబట్టి మనం దీనిని గురించి చెప్తా ఉన్నాం. సో ఈ బ్లూ ఆరిజిన్కి సంబంధించి ఈ ప్రయాణం జరిగిన రోజున కరెంట్ అఫైర్స్లో మనం మరింత ఎక్కువగా దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా అప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని కూడా తెలుసుకుంటాం. ఓకేనా? జూలై 20న అంతరిక్షయానం చేయబోతున్నటువంటి ప్రైవేట్ స్పేస్ ఏది అని అంటే బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎవరిది అని అంటే జెఫ్ బెజోస్, అమెజాన్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకం ఉంది అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు స్థాపించారు? 2000లో. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీలో. సో దీనికి ఇటీవల ఎవరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ అంతరిక్షంలోకి మనుషులని తీసుకువెళ్ళేందుకు అని అంటే ఇగో ఈ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే మరొక అంశం ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. భారత్కి యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి యాపిల్స్ అనేవి ఎగుమతి చేయబడ్డాయి. అంటే భారత్ ఇప్పుడు వాటిని దిగుమతి చేసుకుంటా ఉంది. ఏ దేశానికి సంబంధించినవి అని అంటున్నాం? ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ అని అంటున్నాం. సో యూకేకి సంబంధించినటువంటి ఈ యాపిల్స్ అనేవి ఇలా వచ్చినందుకు అందులో కొత్త విషయం ఏముంది సార్ అని అంటే 50 సంవత్సరాల తర్వాత ఈ యాపిల్స్ ఎగుమతి అనేది జరుగుతూ ఉంది. ఎన్ని ఇయర్స్ తర్వాత? 50 ఇయర్స్ తర్వాత ఇది జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? యాపిల్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటున్నాం? యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వస్తున్నాయి అని అంటున్నాం. సో వాణిజ్యానికి సంబంధించి ఇండియాకి అలాగే యూకేకి సంబంధించినటువంటి వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు గాను ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఎగుమతులకి సంబంధించి అనుమతులను ఇచ్చింది భారత్. అలాగే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కూడా భారత్కి ఈ ఎగుమతులను చేస్తూ ఉంది. 50 సంవత్సరాల తర్వాత యాపిల్స్ అనేవి భారత్కు ఇటీవల ఏ దేశం నుంచి వచ్చాయి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే మీరు గుర్తుంచుకోవాల్సింది యూకే నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇటీవల యూకేకి ఇండియాకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ సమావేశం జరిగిందా అంటే జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరిగింది అని అంటే మేలో జరిగింది. ఎవరు మరి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్? పిఎం గారు. పిఎంగా ఎవరున్నారు? మోడీ ఉన్నారు. ఇది మీ అందరికీ తెలుసు. మరి యూకే ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే బోరిస్ జాన్సన్ ఉన్నారు. ఎవరు? బోరిస్ జాన్సన్. ఓకేనా? సో బ్రిటన్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా, యునైటెడ్ కింగ్డమ్ అన్నా ఏది అన్నా కూడా ఒకటే. ఇక్కడ నుంచి భారత్కి యాపిల్స్ ఎగుమతి అయ్యాయని గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి ఈ ఇద్దరు ప్రధానుల సమావేశం ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకే ఈ ఎగుమతులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 2030వ సంవత్సరం వరకు, ఎప్పటి వరకు? మనం 2021లో ఉన్నాము. 2030 వరకు ఇప్పుడున్నటువంటి ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు రెట్టింపు అయ్యేలాగా ఈ ఎగుమతులు దిగుమతులు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 2030 వరకు డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది.
అలా ఈ టాపిక్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, అది ఏంటి అంటే అవార్డ్స్. ఓకే, అవార్డ్స్ అని అంటున్నాం. మరి అవార్డ్స్కి సంబంధించి భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు ఏంటి? పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం సార్ మనం కరెంట్ అఫైర్స్లో అంటే, పద్మ అవార్డ్స్ అనేవి భారతదేశంలో 2022 సంవత్సరానికి సంబంధించి, ఏ సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డ్స్ అంటున్నాం? 2022కి సంబంధించి అని అంటున్నాం. ఈ 2022లో మీకు పద్మ అవార్డ్స్ కావాలి అనుకుంటే మీరు దానికోసం అప్లై చేసుకోండి అని చెప్పేసి పిఎం ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. దేనికోసం? పద్మ అవార్డ్స్ కోసం. మీకు కూడా అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో మరి ఈ పద్మ అవార్డ్స్ 2022కి సంబంధించి ఉన్నటువంటి అవార్డ్స్కి సంబంధించి, ఇచ్చేటువంటి అవార్డ్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు అని అంటున్నాం ప్రధానమంత్రి కార్యాలయం. మరి ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఇస్తారు అని అంటే, ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రోజున ఈ అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డ్స్ని అందిస్తూ ఉన్నారు. అంతకంటే ఒక రోజు ముందు ఈ లిస్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. రిపబ్లిక్ డే రోజున ఈ అవార్డ్స్ని అందిస్తూ ఉన్నారు అని అంటున్నాం. మరి పద్మ అవార్డ్స్ అనేవి ఇప్పటి వరకు 2021 వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అని అంటే 3225 మందికి ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు? పద్మ అవార్డ్స్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు ఈ అవార్డ్స్ అంటే 3225 మందికి ఇచ్చారు. ఇప్పటి వరకు అని అంటే 2021 వరకు, 2021 రిపబ్లిక్ డే కూడా ఈ అవార్డ్స్ని అందజేయడం జరిగింది. సో అసలు స్థాపించినప్పటి నుంచి అంటాను. మరి ఎప్పుడు స్థాపించడం జరిగింది పద్మ అవార్డ్స్ను అని అంటే, ఇక వెరీ ఇంపార్టెంట్, 1954లో స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు అని అంటున్నాం? 1954లో పద్మ అవార్డ్స్ని స్థాపించడం జరిగింది. అసలు పద్మ అంటే అర్థం ఏంటి? పద్మ అవార్డ్స్ అని అంటున్నాం. పద్మ అంటే అర్థం ఏంటి అని అంటే, సంస్కృతం లాంగ్వేజ్లో తామర అని అర్థం. కమలం పువ్వు ఉంటుంది కదా, తామర అనేది అర్థం, ఇది సంస్కృతంలో. ఓకేనా? ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించి దేవనాగరి లిపిలో వీటి గురించి రాయడం జరిగింది. దేవనాగరి లిపిలో పద్మ అవార్డ్స్ని ఏవైతే అందజేస్తారో వాటిపైన దేవనాగరి లిపిలో వీటిని గురించి రాస్తారు, పద్మ అవార్డును గురించి. మరి పద్మ అవార్డ్స్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఫస్ట్ అవార్డు ఏంటి అని అంటే పద్మ విభూషణ్, సెకండ్ పద్మభూషణ్, థర్డ్ పద్మశ్రీ. ఓకే, వీటన్నింటికంటే అత్యున్నతమైనది భారతరత్న. ఓకే, సో ఇలా అవార్డ్స్ ఈ పేర్లని ఇచ్చి వీటిని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వారిగా అమర్చండి అని అంటే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో వీటికి సంబంధించి ఏమైనా అడిగితే ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా? దీన్ని ఎప్పుడు స్థాపించారు అని అంటే 1954 అని గుర్తుంచుకోవాలి. 2021 వరకు ఎంతమందికి ఈ అవార్డ్స్ని ఇచ్చారు అని అంటే 3225 మందికి ఇవ్వడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇవి ఎప్పుడు ఇస్తారు అని అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తారు. ఇక 2022లో ఇచ్చేటువంటి అవార్డ్స్ ఎంతమందికి వస్తాయో వాటికి ఈ నెంబర్కి ప్లస్ చేసుకుంటే సరిపోతుంది, అది టోటల్ అవార్డ్స్ అవుతాయి. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోవాలి. మరి ఈ అవార్డ్స్ ఏ రంగాలలో కృషి చేసిన వారికి ఇస్తారు సార్ అని అంటే, సేవారంగం, విద్యారంగం, విశిష్ట రంగాలు, ఇలా ఏవైతే ఉన్నాయో సామాజిక అంశాలు, ఇలా ఏవైతే ఉన్నాయో ఆయా రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులకి ఈ అవార్డ్స్ని అందజేయడం జరుగుతూ ఉంది అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే పిఎంఓ ఆఫీస్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పద్మ అవార్డ్స్ గురించి చెప్పుకుంటున్నాం. మళ్ళీ మనం జనవరి 26, 27 కరెంట్ అఫైర్స్లో ఏం చెప్పుకుంటామంటే ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి ఈ ఇయర్కి గాను అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, రైట్. ఇలా ఈ టాపిక్ని మీరు గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు అస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఖేలో ఇండియా గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఖేలో ఇండియా అని అంటున్నాం. ఈ ఖేలో ఇండియా అనేది భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఖేలో ఇండియాకి సంబంధించినటువంటి యూత్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి, మీకు ఈ మంతో, నెక్స్ట్ మంతో, వచ్చే మంతో ఎగ్జామ్ జరిగితే ఎక్కడ జరగనున్నాయి ఈ క్రీడలు 2022 సంవత్సరానికి అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం?
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయి అని అంటున్నాం, హర్యానాలో జరగనున్నాయి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? నవంబర్ 21 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ గేమ్స్ అనేవి జరుగుతాయి. సో యూత్ గేమ్స్ అంటున్నాం, అండర్ 18కి సంబంధించినటువంటి గేమ్స్గా వీటిని గుర్తుంచుకోవాలి. మరి భారతదేశ వ్యాప్తంగా ఈ క్రీడల కోసం ఎంతమంది క్రీడాకారులు అథ్లెట్స్ ఇందులో పాల్గొనున్నారు అని అంటే సుమారుగా ఒక 8,500 మంది ఈ క్రీడలలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇవి ఎక్కడ జరగబోతున్నాయి అని అంటే హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. మళ్ళీ జరిగినప్పుడు కూడా చెప్పుకుంటా. ఇప్పుడు జరగబోతున్న అంశం తెలిసింది కాబట్టి అందులో ఎంతమంది పాల్గొనబోతున్నారు ఏంటి అనేటువంటి అంశాలు తెలిసాయి కాబట్టి దీనిని గురించి మనం ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈ 13th జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.